భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకున్న సూర్యాపేట ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి, సూర్యాపేట మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి సూచనల మేరకు ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. బక్రీద్ అంటే త్యాగానికి ప్రతీక అని, ఈ పవిత్ర పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే పండుగ అని, ఈ పండుగకు మరో పేరు త్యాగాల పండుగ అని కూడా పిలుస్తారని అన్నారు. ఈ పవిత్ర పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పండుగ ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ని బలి ఇవ్వడం ద్వారా గుర్తుగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ పండుగ త్యాగం, దాతృత్వం, కరుణని సూచిస్తుందని అన్నారు. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా మొదటగా ముస్లిం సోదరులకు, సోదరిమణులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, దామోదర్ రెడ్డి గారు సర్వతోటి గారి పక్షాన బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. బక్రీద్ పండుగ పెద్ద ఎత్తున ఇక్కడికి ముస్లిం సోదరులు ఈద్గాకు వచ్చి ఇక్కడ ప్రార్థనలు జరుపుకొని దాని తర్వాత ఏదైతే వారికి ఉండబడిన ఈరోజు పెద్దలను కలుసుకునే కార్యక్రమం చేపట్టి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారు పండుగలు చేసుకుంటారు. ముఖ్యంగా ఈ ఈద్గాకు దామోదర్ రెడ్డి గారు తుంగతుర్తి శాసనసభ్యునిగా ఉండి కూడా ఈ ఈద్గా దీన్ని అభివృద్ధి చేయడంలో ఆనాడు దామోదర్ రెడ్డి గారి కృషి ఫలితమే ఇదంతా ఇంత అభివృద్ధి జరిగింది. ప్రతి రంజాన్ కానీ, ఈద్గా కానీ, రంజాన్ కానీ, బక్రీద్ కానీ పండుగల సందర్భంగా పెద్దలు దామోదర్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ఇక్కడ ఏర్పాట్లు కానీ ముస్లిం సోదరులకు ఏ ఇబ్బంది లేకుండా ప్రార్థన జరిగే విధంగా వారికి ఇక్కడ రోడ్డు ఇప్పుడు కొత్తగా నేషనల్ హైవే కూడా రోడ్డు స్టార్ట్ అవుతుంది కాబట్టి రోడ్డు క్రాస్ చేయడానికి కూడా ఇబ్బందులు జరగకుండా, ఏ అంతరాయం లేకుండా, అవాంతరాలు జరగకుండా పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఇక్కడ కొంత అనారోగ్య రీత్యా రాలేకపోయినా వారి ఆదేశాల మేరకు, మా యువ నాయకుడు సర్వోత్తమ్ రెడ్డి గారి సూచనల మేరకు నేను, మా అధ్యక్షుడు అంజద్ అలీ గారు, మా ముఖ్య నాయకులందరూ కూడా నిన్న మొన్న దీన్ని పరిశీలించి ఆ రోడ్ కటింగ్ కూడా పోలీసు వారి సహకారంతో అది చేయించడం జరిగింది. ఈ ఈద్గాకి ఇబ్బంది వచ్చే ముస్లిం సోదరులకు ఇబ్బంది జరగకుండా ఆ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మంచినీటి సౌకర్యం అవుతుంది, లోపల షామ్యానాలు అవుతుంది, క్లీనింగ్ కూడా ప్రతిదీ కూడా మా మాజీ మంత్రి గారు దామోడి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేయించడం జరిగిందని తెలియపరుస్తూ మరొకసారి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.